ఇప్పుడు నా దగ్గర ఒక 10 ఎకరాల భూమి ఉందనుకోండి. ఈ 10 ఎకరాల భూమిలో మొత్తం అమ్మాలని నేను అనుకోను. 1 ఎకరం అమ్ముదామో 2 ఎకరాలు అమ్ముదామో అనుకుంటా. అప్పుడు భూమి రిజిస్ట్రేషన్లో అదే జరగాలి కదా. కానీ ఇప్పుడు తాజాగా ఒక ప్రాబ్లం జరుగుతోందట. ఒక భూ యజమాని తనకు కలిగిన 2 ఎకరాలు సెంట్ లేదా 2 సెంట్ల భూమిలో 1 సెంటు లేదా 1/2 సెంటు భూమి తన అవసరాల కోసం అమ్మాలనుకుంటే రిజిస్ట్రేషన్ సాధ్యపడని పరిస్థితులు వచ్చినాయి. రిజిస్ట్రేషన్లో తాజాగా జరిగినటువంటి మార్పుల వల్ల దీంతో భారీగా ఇబ్బంది పడుతున్నారట. ఇది గతంలో వైసీపీ గవర్నమెంట్లో తీసుకొచ్చినటువంటి ఒక విధానం వలన ఈ సమస్య వస్తుంది అన్నటువంటిది పబ్లిక్ చెప్తున్నటువంటి మాట. రైతు తను అమ్మిన భూమి రిజిస్ట్రేషన్ కోసం దస్తావేజులు రాసిన తర్వాత స్లాట్ బుకింగ్ అని ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఈ మధ్యన పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పెట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకనే. ఇదివరకు డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళం. అది కాకుండా స్లాట్ బుకింగ్ అని పెట్టారు. ఇది పబ్లిక్ డేటా ఎంట్రీ పీడీఈ పెట్టారు. అందులో తాను అమ్మిన విస్తీర్ణం మాత్రమే నమోదు చేయాలి యాక్చువల్గా. అలా కాకుండా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఓఆర్ గ్రామ 1B రికార్డులో నమోదు కాబడిన ఎల్ఆర్ నెంబరు యునిక్యూ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్లో భూ యజమానికి ఉన్న భూమి మొత్తం విస్తీర్ణం నమోదు చేయాల్సి వస్తుంది. అంటే అమ్మితే మొత్తం అమ్మాలి. ఇలా కొంత అమ్మడానికి వీలు ఉండట్లేదట. ఇది తాజా అంశం. దస్తావేజ్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ ముందుకు ఇబ్బంది పడుతున్నారు. అదే సర్వే నెంబర్లో మిగిలిన భూమి కాకుండా అమ్మిన భూమి విస్తీర్ణం మాత్రమే నమోదు చేయాల్సి ఉంటే అలా కాకుండా అలా చేస్తే రిజిస్ట్రేషన్లో స్లాట్ బుకింగ్ జరగట్లేదట. అంటే నేను నా దగ్గర 10 ఎకరాలు ఉంది 1 ఎకరమే అమ్ముతానంటే అది కుదరట్లేదట. మొత్తం రాయాల్సి వస్తుందట. దీనివల్ల చాలా సమస్య అవుతుందట గ్రౌండ్ లెవెల్లో. ఓసారి రెవెన్యూ మంత్రి గారు చంద్రబాబు గారు సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది.